Hi friends, welcome to Voice of the People. ఆకలి అసమానతలను అంతం చేసి సుస్థిర అభివృద్ధిని సాధించడమే తెలంగాణ సోయి అంటున్నారు, తెలంగాణ రైజింగ్ అంటున్నారు ఎంవి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్ వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు అందించిన సమాచారం ఆధారంగా రూపొందించినటువంటి వీడియో ఇది. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయని గురజాడ అంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం తెలంగాణ అంటే వ్యాపారమనే కొత్త నినాదంతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి విజన్ 2047 భవిష్యత్ ఆర్థిక విధానాన్ని ప్రకటించింది. ఇటువంటి విధానాల వల్ల సంపద పెరుగుతుండొచ్చు, కానీ అదే సమయంలో సమాజంలో అసమానతలు కూడా పెరుగుతాయని మానవ అభివృద్ధి సూచికలు తెలియజేస్తున్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ ఎకానమీగా మార్చే లక్ష్యంతో 2047 నాటికి తెలంగాణను దేశంలో అగ్రభాగాన్ని నిలపాలని, ఆ దిశగానే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ డాక్యుమెంట్లో కీలకమైన 10 వ్యూహాల్లో 6వ కీలక వ్యూహంగా సమ్మిళిత మరియు సుస్థిర సంక్షేమం, ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ వెల్ఫేర్ అనే ఒకే ఒక వ్యూహంగా చేర్చారు. ఇందులో మహిళాభివృద్ధి, రైతుల సంక్షేమం, బాలలు మరియు యువత సంక్షేమ పథకాలలో పెద్దపీట వేస్తామని సూచించారు. అలాగే ఆరోగ్యం, విద్య మరియు సాంకేతిక పెంపుదల, జీవనోపాధి మరియు ఆర్థిక స్వావలంబనతో ఎదగడానికి ప్రణాళికలు వేస్తున్నట్లు ప్రకటించారు. మిగతా విజన్ డాక్యుమెంట్ మొత్తం పెట్టుబడులను ఆకర్షించడం కోసం రాష్ట్రం ఎంత వ్యాపార అనుకూలంగా ఉందో పొందుపరిచారు. కానీ సుస్థిర అభివృద్ధి సాధన మీద పెద్దగా దృష్టి సారించలేదు. తెలంగాణలో మానవ అభివృద్ధి సూచికలను మెరుగుపరచడం, ముందస్తు షరతుగా ప్రణాళికలు వేస్తేనే అనుకున్న అభివృద్ధి సాధ్యమవుతుంది. అభివృద్ధి సూచికలలో ముఖ్యంగా అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం అందించడం, ఆకలి లేకుండా చూడడం, లింగ వివక్షతలను తగ్గించడం, పౌరుల అసమానతలను తగ్గించడం, పౌరులకు న్యాయం అందించడం అతి ముఖ్యం. ఈ లక్ష్యాలు విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచిన సమ్మిళిత మరియు సుస్థిర సంక్షేమం సాధనకు అతి ముఖ్యం. ఈ అంశాల పట్ల జూలై 2024లో నీతి ఆయోగ్ విడుదల చేసిన వికసిత భారత్ నివేదికలో తెలంగాణ ప్రస్తుతం ఉన్న స్థితి అర్థం చేసుకోవడం అవసరం. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే సుస్థిర అభివృద్ధి సాధనలో తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. ఇది అన్ని దక్షిణాది రాష్ట్రాల కంటే చివరి వరుసలో ఉంది. అభివృద్ధి సూచికల వారీగా గణాంకాలు పరిశీలిస్తే ఆందోళన కలిగిస్తుంది. ప్రధాన మానవ అభివృద్ధి సూచికలైన ప్రస్తుత స్థితిగతులను సమీక్షించాల్సిన అవసరం ఉంది. విజన్ 2047 సాధనకు అతి ముఖ్యమైన మార్గదర్శకాలుగా గుర్తించాలి. కొన్ని ముఖ్యమైన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఇప్పుడు చూద్దాం. ఆకలితో అల్లాడుతున్న ప్రజలున్న రాష్ట్రాల్లో తెలంగాణ 15వ స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ కర్ణాటక కంటే కొంత మెరుగ్గా ఉంది. మిగతా 3 రాష్ట్రాలు తెలంగాణ కంటే మెరుగ్గా ఉన్నాయి. 5 సంవత్సరాలలోపు పిల్లలు 31.8% బరువు తక్కువగాను, 33.1% పిల్లలు వయసుకు తగ్గ ఎదుగుదల లేకుండా ఉన్నారు. ఈ సూచికలు పోషకాహార లోపం, ఆకలి వల్ల కలుగుతాయి. ఈ వయసులో ఎదుగుదలని వారి చదువు, ఎదుగుదల, ఆరోగ్యంపైన జీవితకాల ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. బాలలకు పోషకాహారం అందించడం అతి ముఖ్యమైన విషయం. ఆకలి లేని తెలంగాణతో మాత్రమే కలలు కంటున్న విజన్ 2047 సాధ్యమని గ్రహించాలి. అందరికీ సమానమైన నాణ్యమైన విద్యను అందించడం ప్రధాన లక్ష్యం. విజన్ డాక్యుమెంట్లో విద్య మరియు నైపుణ్యత పెంపుకు ఈ లక్ష్య సాధన చాలా ముఖ్యం. నాణ్యమైన విద్యను అందించడంలో తెలంగాణ 12వ స్థానంలో ఉంది. ఇటీవల రాష్ట్రీయ సర్వేక్షణ విడుదల చేసిన గణాంకాలు పరిశీలిస్తే 2024వ సంవత్సరం 9వ తరగతిలో ఉన్న విద్యార్థులు గణితంలో 36% మాత్రమే తరగతి వారి సామర్థ్యం కలిగి ఉన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు 35%, పట్టణ ప్రాంతంలో 37%, ఇక ఎస్సీ ఎస్టీ వర్గాల విద్యార్థులు కేవలం 33% మంది విద్యార్థులే విద్యా సామర్థ్యాలు కలిగి ఉన్నారు. సైన్స్లో 39% కాగా గ్రామీణ ప్రాంతంలో 36% మాత్రమే తగు సామర్థ్యం కలిగి ఉన్నారు. అలాగే 10వ తరగతి తర్వాత దాదాపు 30% విద్యార్థులు 11, 12 తరగతుల్లో చేరడం లేదు. తెలంగాణ బిడ్డలకు అందుతున్న నాసిరకం నాణ్యత లేని విద్యతో ప్రభుత్వం తలపెట్టిన రైజింగ్ తెలంగాణ 2047 అభివృద్ధి నుండి వెలివేయబడతారు. ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేయడం వల్ల మరియు ప్రైవేట్ విద్యపై నియంత్రణ లేని కారణంగా కుటుంబాలపై ఆర్థిక భారంతో సతమతమవుతున్నారు. అలా అని ప్రైవేట్ విద్యల్లో కూడా నాణ్యత లేదని నివేదికలు చెబుతున్నాయి. విజన్ డాక్యుమెంట్లో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల గురించి చర్చనే లేదు. కేవలం 7% విద్యార్థుల కోసమే ఒక్కో స్కూలుకు 200 కోట్లతో 20,000 కోట్లను ఇంటిగ్రేటెడ్ గురుకులాల ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. సంక్షోభంలో ఉన్న తెలంగాణ విద్యకు ఇది పరిష్కారం కాదని గుర్తించాలి. విద్యా బడ్జెట్ను పెంచాలి.
విద్యా హక్కు చట్టం అమలు గురించి కనీసం చర్చ లేదు. లింగ సమానత్వంలో తెలంగాణ 17వ స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో చివరి స్థానంలో ఉంది. తెలంగాణలో మహిళల లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 894 మంది మహిళలు, 18 నుండి 49 సంవత్సరాల పెళ్లైన మహిళల్లో 37.2% మహిళల మీద లైంగిక శారీరక హింసలు జరుగుతున్నాయి. కేవలం 23% మహిళల పేరు మీద మాత్రమే భూమి పట్టా ఉంది. ఉన్నత స్థానాల్లో ప్రతి 1000 మందికి మహిళలు కేవలం 208 మంది మహిళలు మాత్రమే కంపెనీల్లో ఉన్నత ఉద్యోగాలు లేదా కంపెనీ బోర్డుల్లో ఉన్నారు. విజన్ డాక్యుమెంట్లో ఉన్న మహిళల సాధికారత సాధనకు ఈ లక్ష్య సాధన అతి ముఖ్యం. మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు విషయంలో తెలంగాణ 18వ స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాలన్నింటికంటే వెనక ఉంది. తెలంగాణలో 1,00,000 మందికి 43 మంది తల్లుల ప్రసూతి మరణాలు సంభవిస్తున్నాయి. ప్రతి 1000 జనాలకు 23 మంది బాలలు మొదటి పుట్టినరోజు జరుపుకోకుండానే మరణిస్తున్నారు. తెలంగాణ ఈ విషయంలో కొంత పురోగతి సాధించినా చేయవలసింది చాలా ఉంది. అలాగే 1,00,000 మంది జనాభాకు 26.3 మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అలాగే 1,00,000 మంది జనాభాకు 19.92% మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. కుటుంబాలు తమ ఆదాయంలో నెలకు 14.4% ఆరోగ్యం మీద ఖర్చు చేస్తున్నారు. ఇవన్నీ విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచిన పౌరుల ఆరోగ్య సమస్యకు సంబంధించిన సూచికలు. మెరుగుపరచాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. శాంతి, న్యాయం మరియు బలమైన సంస్థలు అనే లక్ష్య సాధనలో తెలంగాణ 28 రాష్ట్రాలకు 23వ స్థానంలో ఉంది. మనకన్నా మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా మరియు జార్ఖండ్ మాత్రమే వెనకున్నాయి. మిగతా రాష్ట్రాలన్నీ మనకన్నా ముందే ఉన్నాయి. తెలంగాణలో 1,00,000 మంది జనాభాకు 2.5 హత్యలు, ప్రతి 1,00,000 మంది బాలల జనాభాలో పిల్లలపై 49.7 కాగ్నిజబుల్ నేరాలు జరుగుతున్నాయి. అలాగే ప్రతి 10 లక్షల జనాభాలో 18.55 పౌరులు మానవ అక్రమ రవాణా బాధితులని మరియు 1,00,000 మంది బాలల జనాభాలో 30.25 మంది బాలలు తప్పిపోతున్నారని నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక ద్వారా తెలుస్తోంది. 2047 విజన్ సాకారానికి బాలల సంరక్షణ అతి ముఖ్యమని గమనించాలి. తెలంగాణ అసమానతలను తొలగించే లక్ష్య సాధనలో 21వ స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇది చివరి స్థానం. ప్రతి 1,00,000 మంది ఎస్సీ జనాభాలో 32.9% ఎస్సీలపై, 1,00,000 మంది ఎస్టీ జనాభాలో 16.6% ఎస్టీలపై హింసాత్మక సంఘటనలు నమోదవుతున్నాయి. కుల వివక్షత, సమాజ అసమానతలను ఈ నేరాలు ప్రతిబింబిస్తాయి. వలస కార్మికుల శ్రేయస్సు కూడా ఈ లక్ష్య సాధనకు గీటురాయి. స్థానిక కార్మికుల హక్కులకే దిక్కులేదు. ఇక వీరి హక్కుల గురించి అసలు చర్చనే లేదు. అభివృద్ధి సూచికలో తెలంగాణ చాలా వెనుకబాటులో ఉందని ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది. జిల్లాల వారీగా, సామాజిక వర్గాల వారీగా ఈ సూచికలను పరిశీలిస్తే అనేక వ్యత్యాసాలు దర్శనమిస్తాయి. ఉదాహరణకు ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయబోతున్న 7 మండలాలు రంగారెడ్డి జిల్లాకు చెందినవి. ఈ జిల్లాలో 9వ తరగతి విద్యార్థులు, గణితంలో కేవలం 37% మంది విద్యార్థులకు మాత్రమే తరగతి వారి సామర్థ్యాలు ఉన్నాయి. ఈ పిల్లలకు విజన్ 2047లో స్థానం ఎక్కడ అనేది $1 ట్రిలియన్ ప్రశ్న. ఆకలి, అసమానతలను అంతం చేసి ఆరోగ్యం, విద్య, అందరికీ పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలతో పౌరులందరికీ మంచి సుస్థిరమైన భవిష్యత్ అందించడంతోనే విజన్ 2047లో పొందుపరిచిన రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి సాధ్యమని గుర్తించాలి. అభివృద్ధి ప్రణాళిక ప్రక్రియలు ప్రజాప్రతినిధుల, పౌరుల భాగస్వామ్యం మరియు అన్ని సామాజిక వర్గాలను కలుపుకోవడం అత్యవసరం. ప్రణాళికాకర్తలు, డెవలపర్లు ప్రజల పట్ల జవాబుదారులుగా ఉండేలా వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. మరి ముఖ్యంగా పౌరులను శక్తివంతం చేయడానికి, వారిని నిర్ణయ ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం అత్యంత కీలకం. అసలు ఏ విజన్కైనా సరే ఇదే అంశం ముందస్తు షరతు కావాలి. నవంబర్ నెల 26వ తేదీన రాజ్యాంగ దివస్ జరుపుకున్నాం. పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ఆరాధనల స్వాతంత్రాన్ని, అంతస్తులను, అవకాశాలను, సమానత్వాన్ని చేకూర్చడానికి అని రాజ్యాంగ పీఠికను చదువుకున్నాం. అలాగే జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. రాజ్యాంగంలో జీవించే హక్కు, విద్యా హక్కు, ఆరోగ్యంగా ఉండే హక్కులను పొందుపరుచుకున్నాం. ప్రస్తుతం ఉన్న ఆకలి, అసమానతలు, మెరుగైన వైద్యం, విద్యను పౌరులందరికీ అందించడం నిజమైన విజన్ అని, అది ఎవరి దయాదాక్షిణ్యాలు కాదని, అది పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు మరియు ప్రభుత్వాల చట్టబద్ధ బాధ్యత అని గుర్తించాలి.